యోగక్షేమం వహామ్యహం. నీ ఇష్టం వచ్చిన భగవన్నామం తీసుకుని అనన్య సామాన్యమైన భక్తి అలవరుచుకో. అప్పుడు యోగక్షేమం వహామ్యహం. భగవంతుడికి ఒకటే లక్షణం ఉంది, అది అనుగ్రహం. ఈ తప్ప రెండో లక్షణము లేదు. ఏ లక్షణము లేకుండా ఉండడమే భగవంతుడు. అందుచేతనే అవాంగ్మానస గోచరుడు. మనల్ని శిక్షించడం కూడా అనుగ్రహమే. ఎప్పుడూ తరగని సూర్యకాంతిలా అనుగ్రహం ప్రసరిస్తూనే ఉంటుంది. భక్తి మార్గం యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటే ఆ అనుగ్రహం వల్లనే భక్తి సిద్ధించిన ఒక మార్గంలోకి వెళ్తాడు. నలుగురుంటే ఒకరిని చల్లగా చూసి మిగతా ముగ్గురిని కోపంగా చూడడం అసలు ఆయనకు చేత కాదు. జ్ఞాన వైరాగ్యాలు దగ్గరకు వస్తే అవి ఎంత తేలిక. వీటికి బ్రహ్మలోకంలో కూడా పరీక్ష ఉంది. జ్ఞాని అని ఎవరైతే అనుకుంటారో వాణ్ణే సపరీక్షలు ఆవరిస్తాయి. ఎవరు జ్ఞాని? తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకుని భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడో, ఆయన లక్షణమేమో దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, తర్వాత తన కర్తవ్యమేమో తను తెలుసుకుని, కర్మ యొక్క ఫలమేమో సంపూర్ణంగా తెలుసుకుని, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే వాడు జ్ఞాని. ముందు సృష్టి విషయం తెలుసుకోవాలి, తన విషయం తెలుసుకోవాలి, భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడో ఆ కారణం తెలుసుకోవాలి, కర్తవ్యం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అందులో తను ప్రవేశించి ఉత్తీర్ణుడు కావాలి. జ్ఞాని అంటే ఇన్ని చిక్కులున్నాయి. మనకి జ్ఞానం లేదు కానీ విజ్ఞానం ఉన్నది. జ్ఞానం అంటే మనము తెలుసుకున్నదంతా మర్చిపోయి అంత అన్లర్నింగ్, నిర్లిప్తుడుగా ఉండడం జ్ఞానం. ఇంకా బరువు నెత్తనేసుకుని మోయడం జ్ఞానం కాదు. మనకుండే నోరు, ముక్కు, కన్ను, చెవిలతో భగవంతుడు తెలియబడ్డని ఎవరూ చెప్పకుండానే తెలిసింది. ఆ వాంగ్మానస గోచరుడు, నిరంజనుడు, నిర్లిప్తుడైన ఆ శక్తి వీటితో ఎట్లా తెలుసుకోబడుతుంది? ప్రపంచంలోని విషయాలన్నిటినీ తనలో చేర్చుకుని అహర్నిశలో పనిచేసే ఈ మనస్సు తెలుసుకోలేదు. ప్రపంచమునకు కారణమైన మనస్సును తెలుసుకునేందుకు ప్రపంచాన్ని విస్మరించి దాన్ని తనలోంచి తొలగించుకోవడం చేత, ఏదో అమనస్క యోగం లాంటిది కావడం చేత అతన్ని తెలుసుకుంటారు. తెలుసుకోవడం అనే మనస్సుతోటే కాబట్టి దీని మనోబుద్ధి చిత్తహంకారాల్ని సబ్ డివైడ్ చేశారు. మనస్సును లయం చేయడం చేత బుద్ధిలోకి, బుద్ధిని లయం చేయడం చేత చిత్తంలోకి, చిత్తాన్ని లయం చేయడం చేత అహంకారంలోకి వెడుతుంది భగవద్ధ్యానము, భగవత్తత్వం. దీనివల్ల ఏమి తెలుస్తోందంటే, భగవంతుని మనస్సులో ప్రవేశపెట్టుకుని ఆ మనస్సుని లయం చేయడం చేత భగవంతుడు బుద్ధిలో ప్రవేశిస్తాడు. బుద్ధిని కూడా లయం చేయడం చేత ఆ శక్తే చిత్తంలో ప్రవేశిస్తుంది. అట్లాగే ఆ శక్తే చిత్తంలోంచి అహంకారంలోకి వెడుతుంది. శివోహం అనే భావన అహంకారంలోకి ప్రవేశిస్తుంది. ఆ భగవత్ శక్తే ఇది. అహంకారం కూడా మీరు నాశనం చేస్తారా? ఆ ఆత్మే భగవంతుడిగా పరిణామం చెందుతుంది. అంటే మనోబుద్ధి చిత్త అహంకారములు భగవంతుడిని పొందేందుకు సాధనలు. మీకు మనస్సు లేదనుకోండి, శరీరంతో పొందడానికి వీలు లేదు. మరి దేనితో సాధన చేస్తారు? మనోబుద్ధి చిత్త అహంకారములనే టూల్స్ని భగవత్పరం చేస్తే భగవంతుడు మీలో ప్రవేశించవచ్చు, తెలియవచ్చు. తద్వారా ముక్తి. ఇది భక్తి మార్గంలో ఒక భావం. అంతఃకరణ పంచకాన్ని భగవత్పరం చేసి తదధీన వృత్తితో నా సమస్తము నీదే, నీ శరీరము నీది, నా మనస్సు నీదే, నా భావన, నా ప్రాణం నీదే, నా సర్వేంద్రియాలు నీవే, సర్వాంతర్యామిగా నీవే గోచరిస్తావు. నా కళ్ళకి నీవే కనపడు, నా చెవులకి నీవే వినపడు, నా ముక్కుకి నీవే తెలియబడాలి. ఏ చెట్టునో పుట్టనో ఆలింగనము చేసుకున్నా ఆ చెట్టులో పుట్టలో ఉండి నీవే ఆలింగనాన్ని నాకు ప్రసాదించు. నా తనువు మనవు అంతానే పరం చేస్తున్నాను అనే భావన ఉండాలి. ఇవన్నీ భగవంతుని అధీనం చేయడం చేత చేసే కర్మలన్నీ భగవత్పరం అవుతాయి. ఈ కర్మల ఫలము జ్ఞానమే. హంతలేని కర్మలవి, మళ్ళీ జన్మే ఉండదు. కర్మలు భగవత్పరం చేసి భక్తి అనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే తప్ప సంపూర్ణంగా లయం చెందలేరు. అలాంటి క్రియ సాధించాలంటే బ్రహ్మాండమైన ఎమోషనల్ అటాచ్మెంట్ భగవంతుడి యందు ఉండాలి. శివలింగం చూస్తే అందులో శివుడు ఉన్నాడనే భావనే భక్తిదాయకం అవుతుంది. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉంటుంది భక్తి. కళ్యాణ గుణములను ఆపాదించి మనోహర రూపాన్ని భావించడం చేత భక్తి కలుగుతుంది. సీతారాముల విగ్రహాలు త్యాగరాజు ఆరాధించాడు. ఆయనకు అవి విగ్రహాలు కాదు, సజీవ మూర్తులు. ప్రేమతో సమస్త సేవలు, తెల్లవారి పళ్ళు తోవడం మొదలు పొవ్వళింప సేవ దాకా సమస్తము చేసేవాడు. అలసిపోయావు, త్వరగా నిద్రపో అని సంభాషించేవాడు.
ఈ కర్పూరపు విడం నేను ఇవ్వడం కాదు, మా సీతమ్మ తల్లే నీకు ఇస్తోందనే భావనతో స్వీకరించు అని రాముడితో అనేవాడు. పొద్దున్నుంచి నా సేవలు అందుకుని ఎంత అలసినావో. మన నిత్య జీవితంలో ఇలాంటి భావన రావాలంటే ఎంతో కష్టం. మనకి ఆ భావన ఎందుకు కలగడం లేదు? ఆలయానికి వెళ్తే విగ్రహం బాగా చేశారు, అలంకారం బాగా చేశారంటాడు కానీ ఆహా తల్లి ఎంత అందంగా ప్రసన్నంగా ఉంది, అమ్మా మమ్మల్ని రక్షించు అని హృదయపూర్వకంగా ఇమోషనల్గా అమ్మా అనగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ప్రాపంచకమైన అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటూ, ఇంటలెక్చువల్ రీసెర్చ్ చేశామనుకుంటూ ఏదో చేస్తూ వీలైనంత మటుకు అసలు వస్తువుకి దూరం అవుతున్నాము. అసలు విషయం అది. అటువంటి వాడికి భక్తి, రక్తి, ముక్తి లేదు. రక్తి కలిగిన వాడికి వెంటనే ముక్తి లభిస్తుంది. పరమేశ్వరుడికి మానవుడికి ఉండే సంబంధం అంతా ఆ విజ్ఞానం అనే తెర ఉన్నందువల్ల వస్తోంది. యోగశాస్త్రంలో మనస్సుని ఆత్మయందు లయం చేసి చిత్తవృద్ధి నిరోధం చేసి ప్రపంచాన్ని ఎలిమినేట్ చేసే బదులు మనస్సునే ఎలిమినేట్ చేస్తే ప్రపంచం పోతుంది. భక్తుడికి భగవంతుడికి ఆ చిక్కు లేదు. వాడికి అన్నీ భగవంతుడే, అంతా ఈశ్వరమయమే. చెట్టు పుట్ట కిటికీ పంది చెరువు సముద్రము అనే తేడా లేక, చేతన అచేతన అనే జ్ఞానం కూడా లేక పరమేశ్వరుడే అంతా వాడికి. విజ్ఞానం పెరిగి సొఫిస్టికేటెడ్ లైఫ్ పెరిగిన కొద్దీ భక్తికి దూరం అవుతాము. భక్తి తేలిక కాదు, ఎవడు పడితే వాడు అవలంబించేది కాదు. ఆలయంలో ఉండే విగ్రహానికి ఒక్క క్షణం భక్తితో భగవంతుడనే భావంతో నమస్కరించే సంస్కారము ఇంకా ఉంది. దాన్ని ఆధారం చేసుకుని జపము, తపము, నామస్మరణం ఏదో ఒక మార్గాన్ని అవలంబించి తీరాల్సిందే. అన్నీ అయ్యాక వైరాగ్యం, ఇది మరీ ప్రమాదకరమైంది. ఉత్తమ లక్షణాలుగా చెప్పుకునే దయాదాక్షిణ్యాలకు అతీతంగా ఉంటుంది వైరాగ్యం. దాని యొక్క ఆదర్శ దృష్టి మనకు గోచరము కాదు. మన యాడ్స్టిక్తో మనం ప్రపంచాన్ని కొల్చినట్లు ఉంటుంది. వైరాగ్యం కూడా లోకానికి విరుద్ధమై లోకాన్ని సంపూర్ణంగా త్యాగం చేయగలిగి ప్రపంచంలోని సుఖదుఖాలతో కానీ ఇతర ఏ విషయంలో నిమిత్తం లేక ఆత్మదర్శనమే ముఖ్యమని అనుకునే స్థితి. ప్రపంచంలో నాది అనే ఏ వస్తువు లేదని మమత్వాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టాలి. కొంత భక్తి, కొంత జ్ఞానం, కొంత వైరాగ్యం ఉంటే ఏ ఒక్క మార్గానికి నీవు సంపూర్ణంగా చెందినవాడివి కాదు అని చెప్పడానికే ఇదంతా చెప్తున్నాను. ఒక మార్గానికి చెందినవాడుగా ఉండాలి. లోకానికి పిచ్చివాళ్లా ఉండే ప్రపంచంలో అన్ని విషయాలు సంపూర్ణంగా తెలిసినవాడు జ్ఞాని. లోకంలో సందేహం అనేదే ఉండకూడదు అతడికి. వైరాగ్యం అంటారా, ఎంత భయంకరమైన స్థితుల్లో కూడా ఇంకా వెనక్కి చూడడం అనేది ఉండదు. రాగము లేకపోవడమే వైరాగ్యం. విరాగికి తృప్తి ఎందుండే అర్థము కనబడదు. వైరాగ్యం ఉన్న వాడికి లౌకిక కార్యాల్లో అర్థం కనబడదు. వాడికి మనం చేసే ధర్మాల్లో, పుణ్యకార్యాల్లో, తపస్సుల్లో, భగవద్ధ్యానంలో కూడా అర్థం ఏమీ కనబడదు. వైరాగ్య లక్షణంలో ఎందుకు తపస్సు, వీడెందుకు తపస్సు చేస్తున్నాడని అంటాడు. దేన్ని కోరి వీడు తపస్సు చేస్తున్నారు? అసలు కోరతగింది ఏమున్నది? ఈ ప్రపంచంలో భగవంతుడిని తప్ప ఏ ఇతర వస్తువు ఆశ్రయించినప్పటికీ ఆ వస్తువే మళ్ళీ లభిస్తోంది. కానీ ఈశ్వరుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తే అతడు తప్ప మీకేం ఫలం కలుగుతుంది? విరాగికి ప్రపంచంలో వెనక్కి తిరిగి చూడాలని ఉండదు. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. కూర్చున్న చోటు నుంచి అన్నీ వదిలిపెడతాడు. ఇట్టి భయంకర వైరాగ్య దృష్టిలో ఉండేవాడు జీవన్ముక్తుడే. విరాగిని ఏమీ బంధించదు. 9 గ్రహాలు కాదు, 92 గ్రహాలు కూడా అతన్ని ఏమీ చేయలేవు. వైరాగ్యం చేత నవగ్రహములకు, వాటి శక్తులకు అతీతుడై సృష్టిలో ఏ వస్తువు చేత బాధింపబడని వాడు అవుతాడు. అది వైరాగ్యం అంటే. ఇన్ని స్థితులు, ఇన్ని మార్గాలు చెప్పారు. ఆర్ష సాంప్రదాయాలు, దాన ధర్మాలు, అంతఃశౌచము, బాహ్య శౌచము, ఈ లిస్టు వేసుకుని ఇవన్నీ ఉంటే మీకు మోక్షం వస్తుందంటే అది బ్లాక్ బోర్డ్ లెసనే కానీ ప్రాక్టికల్ వ్యూ కాదు. సంపూర్ణ దీక్షతో ఏదో మార్గాన వెళ్తూ జీవితాన్నే దానికి అంకితం చేసిన వాణ్ణి, ఆ మార్గము వాణ్ణి జీవన్ముక్తుని చేస్తుంది. ఇతర మార్గములను ద్వేషింపగా, తను ఎలాంటి ఎమోషన్కి లోను కాక, ఉద్వేగాలతో ఉద్రేకాలతో ఏ పని చేయక, సామాన్య జీవిత ధర్మాలన్నీ పరిపాలిస్తూ అనుక్షణం ఒక ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్య జీవితంలో పునర్జన హేతువులైన బంధన కర్మలను యథాశక్తిగా వర్జించడం నేర్చుకుని ఒక ఆధ్యాత్మిక సాధన కూడా చేయడం చేత ఆ సాధనా లక్ష్యం ఎట్టిదైనా ఒక సాధన చేస్తుంటే క్రమముక్తి లభిస్తుంది.
మనస్సులో ఉండే థింకింగ్ పవర్ ఎంత ఉన్నదో అది నాశనం కావాలంటే భగవంతుడే అనుగ్రహించి ఒకనాటికి దాన్ని నిర్మూలించి భక్తినో జ్ఞానాన్నో వైరాగ్యాన్నో తీవ్రమైన డిగ్రీలో మనకు ప్రసాదించడం చేత ఆ జన్మలో ముక్తి లభిస్తుంది. అన్నీ యథాతథంగా ఉండగా కాదు, ఉత్తర జన్మలో ఏదో ఒక మార్గంలో సెల్ఫ్ కంటైన్డ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఆయన మార్గాన్ని చూపిస్తాడు. అదొక్కటే ధ్యేయంగా ఉండే ప్రపంచంలో మిగతావేవి కనిపించవు. అంటే మనిషి అయి పుట్టాక గుడ్డివాడై, కుంటివాడై, చెవిటివాడై, మూగవాడై ఉండాలి. ముక్కు పని చేయకూడదు, అంతరంగము భగవదాయత్తమై ఉండాలి. భగవంతుడు అనుగ్రహంతో ఒక ఇన్స్టింక్ట్ మాత్రమే మనకిచ్చి అంతరంగమందు ప్రపంచము కాక తను మాత్రమే ఉండి జ్ఞానిగానో భక్తుడిగానో విరాయిగానో మనని పుట్టించి మిగతావన్నీ నాశనము చేయగలిగిన మహత్తర అనుగ్రహము ఆయనకు కలిగినప్పుడే ఆ జన్మలో భగవంతుడు మనల్ని ముక్తుల్ని చేస్తాడు. అంతవరకు ఫుట్బాల్ లాగా అన్ని ఇటు అటు తిప్పి కొట్టేవే. భగవాన్ ఒక మాట అన్నారు, మహాత్ములు కూడా అప్పుడప్పుడు క్షుద్రమైన పురుగులుగానో పక్షులుగానో జంతువులుగానో పుడతారు. ఇవి క్షుద్రమైన జంతువులు, వీటికన్నా ఉత్తమమైన స్థితిలో నేను ఉన్నాను, అవి అజ్ఞానంలో ఉన్నాయని ఎప్పుడూ నీవు అనుకోకు. నీలాంటి సాధనా తత్పరులు ఎన్నో జన్మలు తపస్సు చేసి చేసి ఇటువంటి జన్మ మాకు ప్రసాదిస్తే ఈ అంతఃశత్రువులు నాశనమవుతాయేమో, కనుక నీ సన్నిధిలో నీ క్షేత్రంలో పురుగ్గా నన్ను పుట్టించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు అని మహర్షి భావం. నన్ను ఈ దేవాలయాల్లో అర్చకుడిగా చేస్తావా, అది శిక్షే. ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ చేస్తే అది ఇంకా పెద్ద శిక్ష. అన్నింటిలో ఆంతరిక టెంప్టేషన్స్ ఉన్నాయి. ఏమీ లేకుండా ఒక్క ఇన్స్టింక్ట్తోనే నన్ను పుట్టించు. నన్నెవ్వరూ చూడనటువంటి స్థితిలో నన్ను ఒక బల్లిగా పుట్టించు. నీ ఆలయంలో నిన్నే చూస్తూ అహర్నిశలు నీ నీళ్లలో తడుస్తూ ప్రపంచంలో మరో రెండో వస్తువు లేకుండా ఉండే ప్రాణం హరి అని వదిలిపెడతాను. నీలో లయం చేసుకో. ఉత్తర జన్మలో క్షుద్రమైన జన్మని ప్రసాదించు. కర్మంతా అందులో నాశనం అయ్యేటట్లుగా ప్రసాదించి ఆ ఇన్స్టింక్ట్ మాత్రమే నాకిచ్చి అందులో నీవు అహర్నెస్లో నిండి ఉండి అనుగ్రహించు అని ప్రార్థించిన జ్ఞానులున్నారు. అమనస్కుడైతే ఇంచుమించు అదే స్థితి వస్తుంది. కనుక కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ పంచేంద్రియములతో కూడా అహంకారం మమకారములతో ఉండి మనోబుద్ధి చిత్తాహంకారములు ఇన్ని అవయములు ఇంత పారఫెర్నేలియాతో ఉంటుంది. మనసు ఉన్నంతసేపు ఎందులోనూ ఏ భావంలోనూ వెళ్ళలేకపోవచ్చు. ఆదర్శప్రాయులైన భక్తుల చరిత్రలు చూస్తే వాళ్ళకి ప్రపంచ స్పృహ లేదు, శరీర స్పృహ లేదు, దారాపుత్రాదులున్నారనే భావన లేదు, సిగ్గు లేదు, బిడియం లేదు, ఊళ్ళో వాళ్ళు హింసిస్తారని కానీ భార్య దరిద్రంలో బాధపడుతోందని కానీ ఇట్లాంటివేవీ లేవు. ఆ భక్తి భావంలో ఒక ఎక్స్ట్రీమ్ పీక్కి వెళ్ళినప్పుడే అది ముక్తిదాయకమవుతుంది. అన్నింటితో పాటు కాస్త భక్తి ఉంటే అది ఇవ్వగలిగిన శక్తి కాస్త ఇస్తుంది. ఇవన్నీ ముక్తి హేతువులు కావు. మహర్షి మనకు చెప్పిన విధానం చిన్నపిల్లలకు, చదువు రాని వాళ్ళకి చెప్పినట్లుగా చాలా సూక్ష్మంగా చెప్పారు. కలిలో ప్రజలకు ఎందుకు ఉత్తమ మార్గం ఇవ్వకూడదని ఈ మార్గం చూపించారు. ఏదో ఒక జన్మలో ప్రారంభిస్తే ఉత్తర జన్మకైనా అది సాధ్యమవుతుంది. ఎన్నో జన్మలు పరీక్షలు పెట్టే కాఠిన్య పద్ధతి కాదు. మహర్షి స్వయంగా చూపించడం కోసం మనలోకి దిగి వచ్చి 20 రోజుల్లో సిద్ధి పొంది చూపించారు. 21వ రోజున వారికి అంతరంగంలో నిర్వికార నిరంజనమైన సర్వలక్షణాతీతమైన బ్రహ్మ వస్తువు గోచరించింది. 14 సంవత్సరాల వయస్సులోనే. అంతకుముందు వారికి ఉన్న లక్షణాలేవి? నిర్లిప్తత, కార్యదీక్ష, ఏకాగ్రత, లక్ష్యశుద్ధి, సిద్ధికి కావలసిన మనోబలము, వైరాగ్యము ఇవన్నీ. ఈ లక్షణాలను అలవరుచుకోవడం మనకు వీలు కాదు. కాబట్టి మనకు 20 రోజుల్లో సిద్ధి రాదు. ఆయనకు మనకు ఉన్న అంతరం ఎక్కడ ఉన్నదంటే సంసారం మనల్ని బంధిస్తుంది, ఆయన్ని బంధించలేదు. అష్టాంగ యోగంలో నిర్లిప్తత అలవరుచుకోవడం చేత అసలు సిద్ధికి ఎక్కువ టైం అవసరం లేదు. అట్లా చూపించడానికి 20 రోజుల్లో సిద్ధి పొంది చూపించారు. వారికి 14 సంవత్సరముల వయసులో ఉన్న త్యాగనిరతి, కార్యసిద్ధి యందు ఉన్న లక్ష్యము, ఆ భావనాబలము చేత ప్రపంచము నుంచి ప్రపంచాతీతమైన శూన్యములోకి అడుగు పెట్టగలిగిన మహనీయుడు. ఆయన 20 రోజుల్లో సిద్ధి పొందారంటే మనకు మార్గదర్శకంగా ఉండడానికే కానీ ఆత్మోద్ధరణకు కాదు. ఇదివరకే ఎంతమందినో ఉద్ధరించిన మహాత్ముడు.
అనేక మహాత్ములను కూడా సృష్టించిన మహాత్ముడు. కర్రని రాయిని పుట్టని కూడా చైతన్యవంతము చేసి ప్రాణం పోసి దాన్ని ప్రపంచంలో జీవింపచేసి దానికి కూడా ముక్తిని ఇవ్వగలిగిన మహాత్ముడు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలు. ఆయన ఆదర్శప్రాయంగా మనసులో నిలుపుకుంటే చాలు. తక్కిన పనంతా ఆయన చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో కష్టమైన క్లిష్టమైన సాధనా క్రియను సింప్లిఫై చేసి సామాన్యులకు అందుబాటులోకి తేవడమే వారి లక్ష్యం. ప్రస్తుతం మానవులకున్న విద్యను కూడా వీడి అల్పశక్తికి అనుగుణంగా అల్పంగానే ఉన్నది. ప్రస్తుతం మనిషికి అంతఃకరణ శుద్ధి, శక్తి ఇవి రెండూ అల్పంగా ఉండడం చేత మార్గాలు కూడా సూక్ష్మంగానే ఉపదేశించబడ్డాయి. ఏ సాధన చేయడానికైనా ముందు అరిషడ్వర్గాలను జయించడం, విధిధ్యాసాదులతో తాను నిర్లిప్తుడై ఉండడం, ప్రపంచంలో ఏ వస్తువు చేత వికారం చెందకుండా ఉండడం, ఈ సాధనా సంపత్తి యొక్క ఆవశ్యకత ఎంత అంటే సాధకుడు అవి సంతరించుకుని తీరవలసిందే. యోగి దేహమందుండే దౌర్బల్యములు, మనస్సులో ఉండే వికార లక్షణములు అన్నిటినీ జయించి ప్రపంచాన్ని తృణప్రాయంగా తృణీకరించగలిగిన మహాసమర్థుడై, సృష్టిలో ఇంద్ర పదవిని కూడా తృణీకరించగలిగిన నిర్లిప్తత కలవాడై అట్టి స్థితిలో యోగ సాధన ప్రారంభిస్తాడు. ఇది మానసికంగా సాధన చేయవచ్చే ఉత్తమ స్థితి. వాడు బ్రహ్మజ్ఞాని కావలసిన పని లేదు. బ్రహ్మజ్ఞాని కాని వాడికి ప్రాపంచిక విషయంలో నిర్లిప్తత, ఒక జ్ఞాన దృష్టి ముందరే రావచ్చును. ఆ పైన జ్ఞానం చేత కైవల్యం, బ్రహ్మ విషయమైనటువంటి జ్ఞానం ఒక స్థితి, జగత్తులో విరక్తి ఒక స్థితి, అది ఒక రకమైన జ్ఞానం. బ్రహ్మ వస్తువు యొక్క సంపూర్ణ పరిజ్ఞానమే బ్రహ్మ జ్ఞానం. ఇందులో ప్రపంచ వైముఖ్యత కలిగిన వాడికి ఇట్టి యోగ స్థితి క్షణంలో సంపూర్ణ ముక్తిని ప్రసాదిస్తుంది. పట్టుదల ఉంటే ఎవరైనా సాధనా బలం చేత సాధించవచ్చు, గురు అనుగ్రహంతో. ఈ సాధనలన్నీ ఉత్తమోత్తమైన మార్గములే అయినా మనిషి యొక్క సంస్కారములు, తన సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇదంతా సాధనే కాక నిత్య జీవిత సాధనగా అనుష్ఠించాలని మర్చిపోకూడదు. దాని ఇంపార్టెన్స్ దానికే ఉన్నది. మితభాషణ, మితాహారము, శరీర సౌఖ్యములందు విరక్తి, శారీరక భోగములందు లాలస లేకుండా ఉండడము, సంపూర్ణ ఇంద్రియ నిగ్రహము, ఆసనాది సాధన, సచ్చరిత్రలు వినడము, పురాణాది శ్రవణము, పుణ్యశ్రవణ కీర్తనము, తత్వరహస్యములను గురించి బోధలు వినడము, ఇట్లా అంతఃకరణ ప్రవృత్తిని ఇంద్రియములతో సహా దేహాత్మభావంతో సహా ప్రపంచానికి అతీతమైన విషయములందు ఉన్ముఖము చేసి ప్రపంచానికి తాను వ్యక్తిగా ఉండి ప్రపంచాన్ని చూడడం బదులు ప్రపంచాతీత విషయాన్ని చూడడం, దాన్ని పొందడం వేరు. ఆ వ్యక్తిగానే ఉండి తాను ఎక్కువ పరిశ్రమ చేస్తూ ఆ ధోరణిలో తాను జీవించడం వేరు. ఇది మునివృత్తి. దానిలో సాధన చేసి ఫలం పొంది ఆ ఫలాన్ని తాను అనుభవించి బ్రహ్మజ్ఞాని కావడం వేరు. అది యోగ సాధన. భౌతిక దేహాత్మ భావన కలిగిన సాధకుడు చేసే విధానమంతా మునివృత్తిలో ఉన్నది. అతిథి, అభ్యాగతి, పూజ, అందరినీ సమదృష్టితో చూడడం. సన్యాసి అయినా మహారాజు అయినా సమదృష్టితో వాళ్ళని గౌరవించి అర్ఘపాద్యాదులు ఇవ్వడం, యథాశక్తిగా తన దేహం ఇతర జీవుల సేవకే వినియోగించడం, మితాహారం, మిత నిద్ర, శరీర సౌఖ్యములను వదిలిపెట్టడం, పుణ్యశ్రవణ కీర్తనాదులు, తత్వచర్చ బోధ వినడం చేయగా యోగతత్వంలో విషయాన్ని గ్రహించిన వాడై అంతఃకరణ పరమేశ్వరాయత్తం చేసి పరమేశ్వర తత్వం ముందు విలీనము చేయడానికి కావలసిన సాధన చేయడం చేత అంత్యకాలమందు యోగేన తనుత్యజాం, పరమేశ్వర విలీనం చెందినప్పుడు శరీరం వదిలిపెట్టాల్సిందే. వాళ్ళు మృత్యువాత పడక శరీరాన్ని త్యజిస్తారు. ఇది పూర్వీకుల ఆదర్శప్రాయమైన జీవన విధానం. ఆశ్రమ జీవనం అంటే, ఆశ్రమం అంటే బిల్డింగ్స్, గోడలు కావు, మనుషులు ముఖ్యం. మనలో ఎంత శాంతి ఉంది, ఎంత పవిత్రంగా ఉన్నాం, మన వే ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంది, ఇవి ముఖ్యం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమి ఇంప్రెషన్ వస్తుంది, మనం కూడా లోకంలో నలుగురిలాగా అంతఃశత్రువులతో ఉన్నామా? వాట్ ఎమ్ ఐ స్ట్రెస్సింగ్ ఈజ్ యూ షుడ్ షెడ్ యువర్ నెగటివ్స్, జెలసీ, కంపారిజన్స్, ఇవన్నీ సెన్. పాజిటివ్స్ ఎక్వైర్ చేయడం, తర్వాత త్యాగాలు చేయమంటం లేదు. బీ ట్రూత్ఫుల్. మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి వే ఆఫ్ లైఫ్ గురించి చెప్పాలి, సింపుల్ వర్డ్స్లో క్లుప్తంగా.
I don't want you to talk gloriously of your Guru. ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చాం? మనలోని పవిత్రత చేత ఇక్కడ తేజస్సును చూసి సెల్ఫ్ రియలైజేషన్ పొందాలి. మన సంస్కారాల్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మానిటరింగ్ వల్ల అలర్ట్గా ఉంటాం. బిఫోర్ ఎవ్రీ డీడ్ అండ్ వర్డ్ వీ షుడ్ థింక్ ట్వైస్. మై కాన్సెప్ట్ ఆఫ్ ఆశ్రమ్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. అంతఃకరణ పారిశుద్ధ్యం, యాటిట్యూడ్, మన వే ఆఫ్ లైఫ్ అంతా యజ్ఞమే. ఒక్క 40 నిమిషాలు చేసే ధ్యానం మాత్రమే కాదు, ఈ క్షేత్రానికి చేసే సేవ అంతా ఈశ్వర సేవే అవుతుంది. దానికి ఫలం తప్పక ఉంటుంది. అన్సెల్ఫిష్గా, క్లీన్గా ఉండాలి. సాధకుడి లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో గురువు ఉన్నాడు, వాడిని అన్నీ అడగాలి. సెకండ్ స్టేజ్లో గురువు వాయిస్లో నుంచి విని అన్నిటా గైడ్ చేయబడ్డం. ఇంకా ఇక్కడ డ్యుయాలిటీ ఉంది. థర్డ్ స్టేజ్లో అబ్సల్యూట్ యూనిటీ. అప్పుడు నేనే గురువు, ఐఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకు? నా గురువు నేను వేరు కాదు. అప్పుడు నా గురువు లాంగ్వేజ్ ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, సపోజ్ నాకు ఆకలి వేసింది అనుకోండి, ద సెల్ఫ్ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ, ద సెల్ఫ్ కెన్ టేక్ సమ్ ఫుడ్, ద సెల్ఫ్ హ్యాస్ స్టమక్ ఏక్, ఇట్ కెన్ టేక్ సచ్ అండ్ సచ్ ఎ థింగ్. అలా ఉంటుంది ఆ భాష. అండర్స్టాండ్ చేసుకోవటం కష్టం. అది అద్వైత సిద్ధి. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లివింగ్ విత్ మాస్టర్? పీపుల్ సే living with master. What is meant by it? Is it physical proximity in one place or ashram? Is it quite enough to live in the same ashram where your guru is? Is it enough sharing the same prasadam in the same temple? Is that living with master? No. Then what is living with master? Don't you have to tune up your thinking with that of life? What he does, what he refuses to accept, and what he accepts readily. That is living with master. His humility, his way of understanding things, his conclusions, and what he is prepared to part with, what he is not prepared to part with everything. These are all values by which you are supposed to be living with master, absolutely keeping your individuality like a steel frame and living in the proximity of Guru, not prepared to undergo any change, opinions, in the ego, miserliness, the likes, the dislikes, the bad habits, the prejudices, with all these things intact. Can you say that you are living with master? The inner man has to live with master. That is as simple as that. The master has an inner personality and an external personality perfectly tuned. That is called the master. Even if he has a weakness that is written on his face, there is no holding of it. As a human being, if he has a weakness, that is not hidden. There are no assumptions, no apprehensions. If he has not understood something, the lack of understanding is writ large on his face. His weak points also will be there, if any. If you don't find any, then take it that he doesn't have it. The scrupulous transparency, absolute transparency, and the system of values that he follows naturally without making a policy about it should be observed. Qualities are never a policy. Honesty is not a policy. Honesty has to be nurtured. As a policy, somebody is about to be promoted next year. He is in the list. He is honest that entire year. That is how an official behaves when he is due for promotion. There it is a policy. It is oriented towards a reward. Even punishments are accepted with or without a reward. Be what you are. That is transparency. That kind of inner man's tuning up with the inner personality and the external personality of master is living with him. Unless the master expresses himself, how do you know what he is? He has to live what he is, like what he is. There are no hide and seek facts in his personality. Small things in life exude a certain quality like courtesy and humility. It should be there in every moment, every moment. It has to be there. That should be followed totally. Physical proximity with master in the same ashram
saying that the claiming something like a respectability because you are a member of a particular ashram living with Guru. That man has an ulterior motive. It amounts to looking for a reward for living with him. Actually, living with him is the reward. Another thing, if a man is really living with Master in the real sense of the word, the responsibility of the Guru increases. The burden on his shoulder increases. The Master has to regulate himself more carefully. He conducts with himself with great responsibility. When others don't follow him, he is more independent to be ignorant. He can afford to be careless. When the other man immediately follows your advice, your responsibility increases. Only those who truly live with Master in its real sense alone shall be benefited. Every finished Guru can certainly guide anyone after taking them into his fold if they really surrender, if they really want guidance without any kind of physical proximity. They can be living 2000 miles away. But then, where is the need for physical proximity? It is for the sake of cutting off the raw edges, rough edges, and angularities in one's own personality. These angularities must disappear. Certain things have to be corrected. A few things have to be achieved. Personal conduct, interaction with society among people. In the absence of this, it is futile to even attempt to live with Master. A Guru is a model. All life is material life. All material life is bound by dharma. There are certain basic qualities. By being a perfect human being with all his positive qualities, human values, he is trying to achieve some higher values, ultimately raising to pure spiritual experience. This path has pitfalls. Things like money don't tempt a man. It is quite likely that his ego may pull him down sometimes. For example, self-estimation. These things are likely to happen. In all these things, the role model of humility is Master. There a man lives with his Master. My Master in Himalayas, I being in Bhimli, I can be with my Master. This is how I should be able to train myself without all the time wasting my Master in Himalayas. Maybe once in a year in summer, and then living separately for the rest of the year. All the 365 days I must be able to live with my Master wherever he is. His personality must be present in me. Living with him is observing and following. Inner contact is the real proximity. How can anybody wash off his or her sins? Through jnana and tapas according to one's capacity. Yadha Shakti. Normally you say, I am an ordinary man. What tapas can I do? Well, when you were committing a sin, you were an ordinary man. Tapas is also of the same level. Through penance, charity, remembering the Lord's name and service to the saints, sin could be washed. In this world, there is no sin which can't be destroyed. How does Rama Mantra grant moksha? Panchakshari gives jnana. There is no need to destroy karma. Karma may remain as it is, and yet moksha can be achieved. Acquaintance with the Lord's name is more than enough. If you have his name, you are holding the treasure. You take his name and do your work, then karma does not bind you. అన్నీ భగవంతుడినే అడుగు. మనిషికి ఉండవలసిన గుణాల్లో దానం ఒకటి. దానం వల్ల పుణ్యం వస్తుంది. కానీ ఆ ఇవ్వడంలో ఇతరులకు అహంకారంతో ఇస్తాడు. దానం చేయాలంటే అలా కాక వాడికి జ్ఞానబోధ చేస్తే దానం ఇంకోలా ఉంటుంది. బోధ రుచించదు, ఆరోగ్యం లేదు అంటే చరిత్రల్లో పురాణాల్లో రాక్షసులు వారి దుష్ట ప్రశక్తుల ప్రయోగం, ఈ లోకం మీద దానివల్ల బాధలు, ఇలా జరుగుతూ పోతే ఈ కథకి ఎండెక్కడ? అందుకని ఇప్పుడు మనిషి కర్తవ్యం ఏమిటి? భగవంతుడిని ఏమని ప్రార్థించాలి? తండ్రి, నువ్వు నా జ్ఞానబోధ చెయ్యి. నిన్ను నేను శంకిస్తే నన్ను కొట్టి తిట్టి తండ్రిలా ప్రవర్తించు అని అడిగితే భగవంతుడు అవతారంగా వస్తాడు. తనంతట తాను ఆయనకి ఏమీ కర్తవ్యం లేదు. మామూలుగా లోకంలో మనిషి భగవంతుడిని ఏమడుగుతాడు? నేను సీనియర్ కాదు, జూనియర్ అయినా సరే
ఈ ప్రమోషన్ నాకే వచ్చేటట్టు చెయ్యి, లేదా నా కూతురు కళ్యాణం త్వరగా అయ్యేటట్టు చూడు అను. ఈ యజ్ఞం చేస్తున్న సరైన ఫలం ఇమ్మను అడుగుతారు. ఎవరు ముందు అడిగితే వాడికి ఇస్తారు. ప్రమోషన్ విషయంలో సీనియర్ అడిగినా జూనియర్ అడిగినా ముందు వాడికే ఇస్తాడు. ఏది అడిగితే అది ఇవ్వడమే భగవంతుడి లక్షణం. ఆయనకి కర్మభావన లేదు, ధర్మాధర్మము లేవు. లోకంలో మనిషికి బోధించే అవసరం ఆయనకి లేదు. బోధకర్త కాడు, దూషిస్తే శిక్షించడు. ఉన్నాడనుకునేవాడికి ఉన్నాడు, లేడనుకునేవాడికి ఉన్నానని ప్రూవ్ చేయడు. తటస్థుడు ఆయన. పార్లమెంట్లో కనిపించాలి. అలా అయితే భగవంతుడు ఉన్నాడని ఒక ఎనాక్ట్మెంట్ ని ఇన్ పార్లమెంట్ పాస్ చేస్తామని ఎవరైనా అంటే అలా జరగదు. ఆయనకి ఏ గుణాలు ఆపాదించినా తటస్థంగానే ఉంటాడు. వివేకం ఉన్న మనిషి, ధర్మం కావాలనుకునే మనిషి భగవంతుణ్ణి కాంక్షిస్తాడు. అట్టివాడి తపస్సు యొక్క ఫలితం అవతరణ. అవతరణ అంటే పైనుంచి కింది దిగి రావడం. ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. నన్ను ప్రార్థించిన వాడితో మాట్లాడి జీవులందరినీ ప్రేమించు, లోకంలో అందరినీ ప్రేమించు. జీవులంతా ఒకటే, ఇది చేయతగినది, అది చేయతగనిది అని బోధిస్తాడు. ఇది భగవంతుడు చేసే పని. మనిషి కోరితే వస్తుంది జ్ఞానం. జ్ఞాన ఫలం ఆయన ఫలం అందించేదిగా గురువుగా. మరి తెల్లవారింది మొదలు నిద్రపోయేదాకా అన్ని సందేహాలే. క్రోధం వస్తుంది, షడ్వర్గాలకు లోనవుతారు. ద్వేషించడం తప్పు. అయితే దుష్టశక్తుల్ని ద్వేషించడం కూడా తప్ప అన్న ప్రశ్న వస్తుంది. తప్పే. అందుకే జ్ఞానం వేరు. అట్టి జ్ఞాన సముపార్జన కోసం భగవంతుని అడగాలి. అడిగితే మనలో మనిషిగా వస్తాడు. ధర్మార్గం చెప్పు, ఏది న్యాయం ఏది అన్యాయం చెప్పు. సుఖం దుఃఖం ఉన్నాయి కదా, నా వల్ల ఇతరులు దుఃఖపడకుండా ఉండే మార్గం చెప్పు. ఇలా అడగడమే కర్తవ్యం. భగవంతుడు అవతరించాడనగానే మనిషికి కనబడేవి తన కష్టాలు. ఆకలేస్తోంది, నాకు అన్నం పెట్టమ్మా అని తల్లిని అడిగినప్పుడే కదా తల్లి అయినా అన్నం పెట్టేది. ఆకలి వేసినప్పుడే కాక ఆకలి వేయకపోయినా తల్లి కనిపించగానే ఇది పెట్టు అది పెట్టు అని గొడవ చేస్తాడు. అలాంటిది భగవంతుడు అవతరిస్తే మర్చిపోయింది కూడా అడుగుతాడు. అది జీవలక్షణం. నువ్వు ఏదంటే అది ఇవ్వగలవు. ప్రత్యక్షంగా ఇంద్రియాలకు కనిపిస్తున్నావు. నేను ఎందుకు అడగకూడదు అని అనుకుని ఏదో అడుగుతాడు మనిషి. అలా అడగగానే కోరింది ఇచ్చి అంతర్ధానమవుతాడు భగవంతుడు. మనకు మనమే అన్ని అనుభవిస్తే ఇంకా భగవంతుడు ఎందుకు? ఆయన అవసరం ఏమిటి? పుణ్యం పాపం అనేవి రెండు ఉన్నాయి. మనిషి ఏమనుకుంటాడంటే ఆ రెంటికి ఫలాలున్నాయి. నేను పుణ్యం చేయకపోయినా పుణ్యఫలం రావాలి, పాపం చేసినా పాప ఫలం నాకు అంటకూడదు. సుఖం కోసం పుణ్యకార్యం చేస్తాడు. స్వలాభేపేక్ష లేక స్వార్థరహితంగా త్యాగబుద్ధితో ధర్మం అవలంబించి పుణ్యకార్యం చేయాలి. అది సులభం కాదు. నా కోసం ఎంతైనా కష్టపడతాను. ఇతరుల సంగతి వస్తే కష్టపడను. స్వార్థంలో ఉన్న సుఖంలో ధర్మం లేదు. అదెట్టి సుఖం? అందుకే ఆత్మత్యాగం కావాలి. అందరినీ పాపాత్మలనుకున్న త్యాగం కావాలి. కాసేపు జ్ఞానం, కాసేపు అజ్ఞానం, ఇవి తప్పడం లేదు. కాసేపు భక్తి, కాసేపు రక్తి. కాబట్టి భగవంతుణ్ణి ఏమడగాలి? స్వామి, నాకు పుణ్యం చేసే శక్తి నువ్వు ఇవ్వు, లేదా జ్ఞానం ఇవ్వు. కోరికలు లేకుండా చేయి. బుద్ధిని పుణ్యకార్యాల్లో తిరిగేటట్లు చేయి. పుణ్యం సంపాదించినా ఏమి జరుగుతోంది? ఉత్తమ లోక ప్రాప్తి. ఇది చర్వణంగా జరుగుతుంది. అసలు ఆపదలు లేని చోటు ఇది. స్వర్గమైనా సరే పుణ్యం చేత సంపాదించినా సుఖం కాదు. నన్ను కర్మచక్రం నుంచి విముక్తుణ్ణి చేయి, విముక్తి మార్గం చూపించు. ఇలా ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? పుణ్యం చేసే ప్రేరేపణ ఇస్తాడు. పాపం చేయకుండా ఇంద్రియ నిగ్రహం ఇస్తాడు. చివరికి జ్ఞానం అడిగితే అది ఇస్తాడు. ఇతడే అన్నీ అనుకో. భగవంతుడు దేనికి కర్త కాడు, కానీ కర్తగా భావిస్తే అతడే కర్త. అలారం కొట్టినా అటు తిరిగి పడుకుంటాం. అలా కాదు. నువ్వు నన్ను లేపు అని బాధ్యత ఆయన మీద పెడితే ఆయనే నిద్ర లేపుతాడు. ఆయన మీద ఎంత బరువు పెడితే అంత బరువు మోస్తాడు. ఒకడొక దేవాలయం కడుతున్నాడు అనుకోండి. ఆ దేవాలయాన్ని నేను కడుతున్నా అనుకుంటే అన్ని విఘ్నాలే, అన్ని కష్టాలే. దేవాలయ నిర్మాణం అనే భారాన్ని భగవంతుడి మీద పెట్టి నా చేత కట్టించుకోమని అడుగుతా. దయచే నా చేత కట్టించుకో అనాలి. అన్ని దివ్యంగా నడుస్తాయి. పుణ్య మార్గంలో ఉంటారా? మీ ఇష్టం. పాప మార్గంలో ఉంటారా? అది మీ ఇష్టం. తపస్సు చేసుకుంటారా? అది మీ ఇష్టం. భగవంతుడి క్రియలో నిర్లిప్తత ఉంది. కర్తృత్వ లక్షణము లేవు. దీన్ని గురించి తర్కించవద్దు. అది కష్టం. జ్ఞాన సముపార్జనకు పురాణాలు చదవాలి. పురాణాలలో గాథలేమిటి? మనం సంఘటనలు, గాథల్లోని అంతరార్థాలు తెలుసుకోవాలి. మనం సన్యాసులం కాదు, పాపాత్మలం కాదు, గృహస్థ ధర్మంలో ఉన్నాం. పుణ్యం చేయాలి, దానం కావాలి. ఉన్నదంతా ఎలా దానం చేయాలి? దాన స్వరూపం ఏమిటి? ఎంత చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది? ఇవన్నీ భగవంతుని అడగాలి. ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగాలంటే దానం చేయాలి. ఎలా చేయాలి?
పొద్దునే ఒకడు తలుపు తడతాడు, రొట్టో అన్నమో నిన్న వాచినదైనా ఏది ఉంటే అది పెట్టండి. ఈ విధంగా అన్నదానం చేయించి ఫలం ఇస్తాడు. ఆకలితోనే ఇంటి ముందు నిలిచిన వాడికి బెల్లం ముక్క పెట్టినా ఫలం ఇస్తాడు. అలా నిలబెట్టి వాడికి ప్రేరణ కల్పించి దానం చేయించి ఫలం ఇస్తాడు. అహంకారంతో నేనే దానం చేస్తానంటావా, నీ ఇంటికి వచ్చి వాడు తినడు. భగవంతుడిచ్చే పుణ్యఫలంలో దానికి ప్రేరణ ఆయనే. అహంకారంతో దానం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇంకేదో రోగం వస్తుంది. ఎంత భుక్తమో అంత ఫలం. వాడు తిన్న అన్నం నాది, పడుకున్న మంచం నాది. అది నిస్వార్థంగా ఇతరులకు దానం చేయాలి. దానం చేయాలంటే భగవంతుడిని అడగండి, అంతా భగవంతుడి దయ. ఆయన బుద్ధి పుట్టించాడు, ఇల్లు కట్టుకోమన్నాడు. ఇల్లు కట్టడం నా సొంత ప్రతాపం కాదు, కేవలం ఆయన దయ. ఏదైనా సరే ఆయనే చేస్తున్నాడు. ఆయన్ని నిత్యం మనోఫలకం మీద చిత్రించుకోండి. చేసే ప్రతిక్రియ ఆయనే చేస్తున్నాడు. ఇలా భావన చేయడం పేరే తదధీన వృత్తి. పుణ్యం చేస్తే చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి క్రమంగా తదధీన వృత్తికి తోడ్పడుతుంది. ఎప్పుడు నిత్యము నిత్య జీవితంలో భగవంతుడిపైనే ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ధర్మార్థకామోక్షములలో ధర్మమోక్షములో ఒక శాఖ, అర్థకామంలో అధమం. ధర్మ మార్గం మోక్షగమ్య స్థానం. ఏది ధర్మం అంటే వయసును బట్టి ధర్మం మారుతుంది. సన్యాస ధర్మం, గృహస్థ ధర్మం, ఇలా ఎన్నో ఉన్నాయి. కాలాన్ని బట్టి వయసును బట్టి ధర్మం మారుతుందన్నాను కదా. నేను భాగవతం చదువుతాను. నేను రిటైర్ అయ్యాను కనుక నా వయసుకి భాగవతం చక్కటి కాలక్షేపం. అదే భాగవతంలో విద్యార్థులను చదవమంటాం ధర్మం కాదు. విద్యార్థి ధర్మం వేరు. కాలం వయసే కాక పరిస్థితుల్ని బట్టి ధర్మం మారుతుంది. రిటైర్ అయ్యి సత్కాలక్షేపం చేసుకోక వ్యాపారం మొదలెడితే అది అధర్మం. దీన్ని బట్టి తేలిదేమంటే ఒక్కో వయసు కాలం ఒకే పరిస్థితిలో ధర్మం మారుతూ ఉంటుంది. క్షణం మారే ధర్మస్వరూపం తెలియాలంటే ఎంత వివేకం కావాలి. స్వామి, నాకు ధర్మం మోద చెయ్యి, నాది అంటూ ఏదీ లేదు. నువ్వే పోషకుడు, రక్షకుడు, వేరెవ్వరూ నువ్వు తప్ప నాకు దిక్కులేదు అంటే తప్పక ఆయనే వచ్చి సేవ చేస్తాడు. నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను అని అనుకోవద్దు, అది అబద్ధం. ఆయనే మనకు సేవ చేస్తాడు. మనం నిద్రపోతే తిరిగి లేపడం మన చేతిలో లేదు. నిద్ర లేపేది ఆయనే. భూమి తిరుగుతోంది, మనం ఆహారం తింటున్నాం. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు, భగవత్ శాసనం. ఇది డ్యూటీయే అయినా ఎక్కడా ఎప్పుడూ క్షణం లేట్ కాదు. నేను మడిగట్టుకుని ఉపవాసం ఉండి అమ్మవారి పూజ చేస్తాను. పూజకి క్షణం లేట్ చేయను. ఆవిడకి పూజ అయ్యేదాకా ఆహారం తినను. అమ్మవారి సేవ చేస్తాను అంటే అజ్ఞానం. అజ్ఞానం పుట్టడమే దుర్బుద్ధి. దీనికి క్షణం చాలు. అమ్మవారి సేవ మనమేం చేస్తాం? ధర్మంలో ఉంచేది తల్లి. అమ్మ దయ వల్లే ఆవిడ సేవకి నన్ను కుదుర్చుకుంది. ఆ భాగ్యం మనకి దయతో ఇచ్చింది అనుకుంటే మంచిది. భగవద్ధ్యానం నిలబడిందంటే అది భగవంతుడి అనుగ్రహమే. కోరుకున్నాడు, భగవంతుడు తథాస్తు అంటాడు. నేను చేస్తా అంటే విఘ్నాలు తప్పవు. కోరిక వేరు, ప్రార్థన వేరు. కోరిక నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. ప్రార్థన నెరవేరుతుంది. ప్రార్థన మర్చిపోయి అన్నీ నేనే చేశాననుకోవడం వివేకం. ఏదైనా సరే పంచభూతాల్లో అంతర్యామి అయిన భగవంతుడిని అడుగు. ధర్మము, జ్ఞానము, దాన ధర్మాలు చేసే మార్గము, ధ్యానము. అంతేగాక నా వల్ల ఇతరులకి శాంతి కలగాలి, దీనికి నేనేం చేయాలి, నాకు మార్గం చూపు అని అడిగి తెలుసుకోవాలి. వినయంతో అడుగు, ఏదంటే అది ఇస్తాడు. భగవంతుడు ఎందుకు? నేనే ఇస్తాను, కావాలంటే రాజ్యం కూడా స్థాపిస్తాను అని అనుకోవద్దు. ఒకవేళ అలా జరిగితే అది పూర్వపుణ్యమే అని తెలుసుకో. అడగడానికి స్వాతంత్రం ఉంది, అడగకుండా కష్టపడడానికి స్వాతంత్రం ఉంది. నీవే నా తల్లి, తండ్రి, దైవం, సర్వం. నిత్య జీవితంలో సర్వే సర్వత్రా నీవే సర్వస్వం. భగవంతుడిని చూడకుండా ఉండడం చాలా కష్టం. 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు నీకు సేవ చేశామనవద్దు. భగవంతుడిని చూడకుండా ఉండలేకపోతే 1 సంవత్సరం లేదా అనతి కాలంలో అనుభవం కలుగుతుంది. ఇల్లు కట్టాలంటే దివారాత్రాలు కష్టపడతారు. ఇది కావాలి, అది కావాలి, ఇల్లు తొందరగా కంప్లీట్ చేయాలని అహోరాత్రాలు అవస్థపడతారు. మరి భగవంతుడు ఎందుకు శ్రద్ధ ఎందుకుండరాదు? భగవంతుడి సేవ మనం పొందుతున్నాం. యోగక్షేమం వహామ్యం అన్నాడు ఆయన. అహం తానే స్వయంగా చూస్తా అన్నాడు. ఉన్నవి బాగుండడం క్షేమం, లేనిది రావడం యోగం. యోగస్య క్షేమం. నన్ను దర్శించదలుచుకున్నావా? ఎలా కోరుకుంటావో, చెట్టు, పుట్ట, రాయి, అగ్ని, జలం, భూమి, ఎలా ఏమనుకుంటే అలా కనిపిస్తాను. నమే భక్త ప్రణశ్యతి.
నా భక్తుడికి నాశనం లేదు. శాశ్వతత్వం, సుఖదుఖాలకు అతీతత్వం, శాశ్వత సంపూర్ణత్వం, ఇది ఫలం. బజార్లో ఫలం ఉంటుంది. బజారుకు వెళ్ళి కొంటే ఫలం ఇంటికి వస్తుంది, కానీ దాని అంతరది నడిచిరాదు. తదధీన వృత్తి ఉంటే ధన్యులు. రోజుకో అరగంట అభిషేకం చేసుకుంటే చాలా. నామస్మరణ చేసుకో. నామస్మరణ చేసుకుంటే నామం యొక్క స్వరూపం గోచరమవుతుంది. నామరూపములకు అవినాభావ సంబంధం ఉంది. బుద్ధితో ధరించక్కర్లేదు. కృష్ణనామం చేస్తే మురళీధర రూపం గోచరించవచ్చు. కృష్ణ రూపాన్ని ఏదో విధంగా ఊహిస్తే మురళీధరుగా కనపడవచ్చు. ఏమైనా రూపం ఇష్టం. అట్టి రూపం యొక్క నామం కనుక దాని స్మరణ అవశ్యం రావాలి. కృష్ణనామం, కృష్ణ రూపం, నామరూపాలు ఏది చేస్తున్నా కోదండరాముడు గోచరించాడు అనుకోండి. రాక్షసుల్ని చంపడానికి దిగిన కోదండరాముడు ఎందుకు కనిపిస్తున్నాడు? రాక్షసుల్ని చంపడానికి వచ్చిన ఈ పోస్చర్ కోరుకున్నావు పూర్వజన్మలో. అది సమాధానం. పైగా ఇతనికి భేదబుద్ధి పోలేదు. రామకృష్ణుల భేదం ఇతను తెలుసుకోలేదు. ఈ భేదబుద్ధి పోవడానికి తక్కువ జన్మ సంప్రాప్తించవచ్చు కూడా. స్నానం చేయకపోయినా ధరించవచ్చు. మడి ఎందుకు? ధర్మాధర్మ విచక్షణ కాదు. కావలసింది ఏమిటి? రూపధ్యానం, నామస్మరణ. వీటిలో రూపధ్యానం కించిత్ కష్టం. రూపం ధరించి ఉంచడం కించిత్ కష్టం. చేసే పనిలో పరధ్యానం కావాల్సి వస్తుంది. కావాల్సింది పరధ్యానమే. రూపాన్ని ధరించి ఉంటే పరధ్యానం వచ్చి నిత్యం చేసే పనులు పాడవుతున్నాయి. సరుకులు కొంటున్నా, అమ్ముతున్నా అశ్రద్ధ కలుగుతుంది. నామం మనసులో పెట్టుకుంటే అన్నిటా అది మళ్ళిస్తుంది. పని చెయ్యకుండా ఉంటే రూపం, ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, అప్పుడేం పని ఉండదుగా. అప్పుడు రూపం ధ్యానించవచ్చు. అప్పుడు నామం ప్లస్ రూపం ధరించవచ్చు. అన్ని పనులలో నామం ధరించండి. పని లేనప్పుడు రూపం ధరించండి. జీవితం అంతా ఇలా ఉంటాను, ఆఖరి ఎప్పుడో ఒక సంవత్సరం తపస్సు చేస్తా అనుకోకండి. కనుక కలియుగంలో మనుషులు ఎంత సమర్థులు. దానికి అనుగుణంగా సాధనను ప్రిస్క్రైబ్ చేశారు. నా ఆయుర్దాయం 60 సంవత్సరం లేదు. నా శక్తి చాలా లిమిటెడ్. శక్తికి అనుగుణంగా ఉండు. యుద్ధం చేసేంత శక్తి ఉందా? సరే, రాజుకు శక్తి ఉంది కనుక 1 గ్రామం దానం చేయవచ్చు. నా శక్తి 2 రూపాయలే. ఇదంతా యథాశక్తి. ఇక్కడ యథాశక్తి అంటే శక్తి కొలది అని అర్థం. కానీ నిత్యం భగవంతుని ధరించి ఉండడంలో యథాశక్తి అంటే యావచ్చక్తి. చాలా ఇవ్వగలిగే తృణం ఇస్తానని అనవద్దు. కనుక వితరణ గుణం కూడా భగవంతుణ్ణి అడగండి. సమస్తం తదధీన వృత్తితో భగవంతుణ్ణి అడగండి. ఏది అనర్థహేతువో నాకు తెలియదు, నువ్వే చెప్పు అని అడగండి. నువ్వే కర్త, నువ్వే భోక్త. నీవు ఇచ్చేది తీసుకుంటున్నాను. నీవు చేయించేవాడివి, చేయించుకునేవాడివి నువ్వే. ఇలా కర్మ చేస్తే కర్మఫలాల్లో కర్తృత్వ భావన వదిలితే కర్మబంధం కాదు. కర్తృత్వం భగవంతుడి మీద పెడితే మీరేమీ చెయ్యరు, అనుభవించరు. ఒకడు జూదంలో జూద వ్యసనం పాలైనాడు. భార్య నగలు అమ్మి ఆడేవాడు. సమస్తం అయిపోయింది. వాడిని చీదరించుకున్నారు. అయినా వ్యసనం పోలేదు. అడవులకు వెళ్ళాడు. అక్కడ శివలింగం ముందు కూర్చున్నాడు. సిన్సియర్గా అడిగాడు, నాకు డబ్బు లేదు, నువ్వేమో ఇచ్చేవాడివి. నేను ఓడిపోతే నేనేమివ్వను, నువ్వు ఓడిపోతే నాకు ఇవ్వాలి. అది కండిషన్. ప్రతి ఆట భగవంతుడే ఓడిపోయాడు. వాడికలా ధనం వస్తూనే ఉంది. ఈ విధంగా మొయ్యలేనంత ధనం సంపాదించాడు. వీడు మనుషుల్ని వదిలి నా దగ్గరకు వచ్చాడు. వచ్చింది డబ్బు కోసమేనా? ఇది రాయి. నేను లేనని అవిశ్వాసం లేక వచ్చాడు. త్రికరణ శుద్ధిగా వచ్చాడు. భగవంతుడు మహాచమత్కారమైన వాడు. ఏమిటంటే ఆయన మీద ఎంత భారం పెడితే అంత మోస్తాడు. వాడికి డబ్బు మీద మోహం పోయి చివరికి జ్ఞానం కలిగింది. మనిషికి పుట్టుక చావు అన్నింటికీ ఆయనే కారణం. నువ్వెంత చేయిస్తే అంత చేస్తాడు. నా శక్తి ఇంత, ఇదైనా నువ్విచ్చిందే అని బాధ్యత భగవంతుడి మీద పెడితే అంతా అతను మోస్తాడు. భగవంతుడికి ఇట్టివాడికి అతి దగ్గర చుట్టరికం. తోడు నీడలా ఉంటాడు. మనం కశ్యప ప్రజాపతి బిడ్డలం. మనది కాశ్యప గోత్రం. ఒకటే కులం, ఒకటే జాతి. జీవుడికి భగవంతుడికి సంబంధం గుర్తిస్తే అది శాశ్వత సంబంధం అని తెలుస్తుంది. మనమంతా భగవంతుడి బిడ్డలం అని అనుకుంటే అందరిలో సోదరత్వ భావన వస్తుంది. ఫలానా వారి బిడ్డ అనుకుంటే అనేకత్వం. భగవంతుడి బిడ్డ అనే భావనతో పశువులతో కూడా సోదరత్వం వస్తుంది. అన్నిటినీ అధిగమించే మార్గం భగవంతుడితో చుట్టరికం. ఆ లెక్కన దేవతలు కూడా మనకి సోదరులే. విశ్వాత్మ భావన, విశ్వప్రేమ, విశ్వాత్మ దర్శనం, ఆయన్ని దర్శించే సామర్థ్యత, ఇదంతా భక్తితో సంబంధం పెట్టుకుంటే చాలు సంప్రాప్తిస్తుంది. ఇదే భాగవత మతం. బుద్ధి ఎంత పని చేస్తే, ఎంత పదును పెడితే అంత ఛేదిస్తుంది.
తూచచి చెప్పినట్టు ఏనుగు సాలెపురుగు పాము. ఏ మంత్రం చదివాయి? మనకు అడ్డు వచ్చేది బుద్ధి, అహంకారమే.